హాయ్ హలో నమస్తే. నేను మీ డాక్టర్ రవిశంకర్ శ్రీరాములు. ఒకరోజు ఒక పార్కులో ఒక బెంచీ పైన ఒక వృద్ధుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్కడికి ఒక యువకుడు వచ్చి, సార్ బాగున్నారా, నన్ను గుర్తుపట్టారా అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు, ఏమో బాబు, నా చూపు అంతగా ఆనడం లేదు, మరి ఎవరో నేను గుర్తుపట్టలేకపోయాను, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు అంటాడు, సార్ నేను మీ విద్యార్థిని, సరిగ్గా 20 సంవత్సరాల క్రితం మీ దగ్గర నేను పాఠశాల విద్యను అభ్యసించాను. మిమ్మల్ని చూసే నేను ఒక ఆదర్శవంతమైనటువంటి గురువుగా తయారవ్వాలని నేను కూడా ఒక గురువుగా, టీచర్గా నేను ఈ రోజున స్థిరపడ్డాను అంటాడు. అప్పుడు ఆ వృద్ధుడు అంటాడు, నేనా, టీచర్గానా? నేనంత గొప్ప పనులేం చేయలేదు బాబు, నేనేమి అలాంటి ఆదర్శవంతమైన పనులు చేసినట్టుగా నాకేం గుర్తులేదే అని అంటాడు. అయ్యో, ఎందుకు మాస్టారు అలా అంటారు? మీరు ఆ రోజున నా జీవితాన్ని నిలబెట్టకపోయి ఉంటే నేను ఈ రోజున అసలు వృద్ధిలోకి వచ్చేవాడినే కాదు అంటూ తన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటాడు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం నేను 7వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు మా పా మా మా తరగతి గదిలోని ఒక ధనవంతుడి యొక్క కుమారుడి యొక్క వాచి దొంగతనం జరిగింది. ఆ దొంగతనం చేసింది ఎవరో కాదు, నేనే. అతను తరగతి నుండి బయటికి వెళ్ళగా నేనే అతని కంపాక్స్ బాక్స్ నుండి ఆ ఖరీదైన వాచిని తీసుకొని నా జేబులో పెట్టుకున్నాను. అప్పుడు ఆ విద్యార్థి మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయగా మీరు మా తరగతి గదికి వచ్చి ఎవరిని నిందించకుండా, ఎవరిని కోప్పడకుండా అందరినీ కళ్ళు మూసుకోమన్నారు. అప్పుడు మేము కళ్ళు మూసుకొని ఉండగా మీరు ఒక్కొక్కరి జేబులో చేయి పెట్టి వెతక ప్రారంభించారు. సరిగ్గా నా దగ్గరికి వచ్చేసరికి నాకు చాలా భయమేసింది. అయినప్పటికీ కూడా మీరు నా జేబులో చేయి పెట్టి వాచీని తీసి ఎలాంటి కోప్పడకుండానే, భయపెట్టకుండానే మిగతా వాళ్ళ యొక్క జేబులందరినీ వెతికి తర్వాత నెమ్మదిగా, బాబు నీ వాచి దొరికింది, ఇక్కడ ఎవ్వరూ దొంగలు లేరు, అందరూ నీ తోటి విద్యార్థులే, నీ మిత్రులే అని చెప్పి చాలా హుందాగా ప్రవర్తించారు. ఆ విధంగా నా జీవితాన్ని, నా గౌరవాన్ని, నా విలువల్ని కాపాడారు. ఆ రోజే నేను అనుకున్నాను, ఖచ్చితంగా మీలాంటి గురువునే కావాలి, విలువలతో కూడినటువంటి విద్యను అందించాలి అని నేను మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ గురువునయ్యాను అని చెప్పాడు.